కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలము కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన వికలాంగుడైన కొడాలి వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. తన పేరు కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పగానే ఆర్డీఓ తనను బయటకు పంపించి వేశారని, పోలీసులను పిలిపించి నా మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారని వెంకటేశ్వరరావు వాపోయారు. అక్కడే మరో అభ్యర్థి కోసం వచ్చిన లాయర్లు ఆర్డీఓతో వాగ్వాదానికి దిగడంతో మరలా తనని లోపలికి పిలిపించారని వెంకటేశ్వర్ తెలిపారు. దళితుడనైనందువల్లనే ఆర్డీఓ తనను అవమానపరిచారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటేశ్వరరావు తెలియజేశారు. నన్ను కించపరిచింది. ఎందుకని కించపరిచింది? అందువల్ల నేను ఈసీకి ఫిర్యాదు చేస్తాను. ఆ పేరు చెప్పడం తప్పంటారా? చెప్పండి. మీరు పేరు పెట్టుకోకూడదా? మనిషికి అదే పేరు ఉండకూడదా? ఎందుకని అన్నారు వాళ్ళు? నేను దళితుడిని, ఎస్సీ క్యాస్ట్ వాడిని. నాకు ఏదైనా ముప్పు జరిగినా సరే వాళ్ళదే బాధ్యత. నా పేరు కొడాలి వెంకటేశ్వరరావు. నా కుచ్చికాయలపూడి గ్రామం, గుడ్లవల్లేరు మండలం. నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్తే ఆర్డీఓ గారు నా పేరు చెప్పగానే నెంబర్ కూడా వేశారు. 10 నెంబర్ వేసి పేరు రాస్తున్నారు. చెప్పగానే నీకు అర్థం లేదు, ఎమర్జెంట్గా బయటకు వెళ్ళిపో, నీ మీద కేసు బలాయిస్తాము అని పోలీసుని పిలిపించి ఎమర్జెంట్ తీసుకెళ్ళిపోండి లోనకి అని ఆర్డీఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత లాయర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ గొడవ అయింది. గొడవ అయిన తర్వాత సరే ఎట్టా ఏం కూడా చూస్తారని చెప్పి మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన్ తీసుకెళ్ళి చేయించారు. నేను ఎస్సీ క్యాండిడేట్ని, పిహెచ్ హ్యాండిక్యాప్. మాకు కోరికలు ఉంటాయి. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమీ లేకుండా వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క గుడి వాళ్ళు ఈ రకంగా చేశారు. అడిగాం, మాకేం సమాధానం చెప్పలేదు. మేము అడిగాం, ఏం సార్ మేము ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి ఉండే పని, అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి అడిగాం. అట్నే సరే మాకేం చెప్పకుండానే బయటకు పంపించేశారు. ఇప్పుడు అది ఎంతవరకు సమాజమో మరి చెప్పండి మీరు. అదే కృష్ణ గారి మీద ఆర్డీఓ మీద కానీ నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ కమిషనర్, ఆర్డీఓ ఇద్దరు కూడా. నేను దళితుని కాబట్టి నన్ను ఇట్లా చేశారు. హ్యాండిక్యాప్, తెచ్చి హ్యాండిక్యాప్. మాకు కోరికలు ఉంటాయి కదా, నేను వేయాలి, ఎమ్మెల్యేకి పోటీ చేయాలి. ప్రతి మానవుడు కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి మనిషి కూడా నామినేషన్ వేయటాక హక్కు ఉంటుంది. అటువంటి మరి ఈ రకంగా ఈ రోజున గుడివాడలో నన్ను కించపరిచారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు 10 అధికార ప్రతినిధిగా దీన్ని నేను ఖండిస్తున్నా.